హాయ్ అండి. వెల్కమ్ టు ఆరో వాటర్ సొల్యూషన్స్. రివర్స్ ఆస్మోసిస్ మెంబ్రేన్స్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ ఎప్పుడు మనం ఈ మెంబ్రేన్స్ రీప్లేస్ చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 15, 20 ఇయర్స్ బ్యాక్ 2000 నుంచి 2005 ఆ రేంజ్‌లో మ్యానుఫ్యాక్చర్ అయిన మెంబ్రేన్స్ అయితే మనకి మినిమమ్ 5 ఇయర్స్ వచ్చేదండి లైఫ్ స్పాన్. కొన్ని కేసెస్‌లో వాటర్ బాగుండి మెయింటెనెన్స్ బాగున్న ఏరియాస్‌లో 7-8 ఇయర్స్ కూడా వచ్చేవి మెంబ్రేన్స్. ప్రెజెంట్ జనరేషన్‌లో అయితే మెంబ్రేన్స్ అంత క్వాలిటీ రావట్లేదండి. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా టాప్ క్వాలిటీ బ్రాండ్ తీసుకున్నా కూడా అంత క్వాలిటీ అయితే రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. అండ్ 2000 నుంచి 2005 ఆ టైంలో అయితే మనకి 3 ఆర్ 4 బ్రాండ్సే ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం 100+ బ్రాండ్స్ అయిపోయినాయి మెంబ్రేన్స్‌లో కూడా. చాలా రకాల కొత్త బ్రాండ్స్ ఇప్పుడు మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ బేస్ చేసుకొని మెంబ్రేన్ లైఫ్ వచ్చేసి అరౌండ్ 2-3 ఇయర్స్ వస్తున్నాయండి. ఇన్ కేస్ మన వాటర్ బాగాలేకపోయినా లేదంటే మనం ప్రాపర్‌గా మెయింటెనెన్స్ చేయకపోయినా దీని లైఫ్ స్పాన్ ఇంకా తక్కువే ఉంటుంది. అరౌండ్ 6 మంత్స్, 1 ఇయర్‌కి కూడా మెంబ్రేన్స్ పోతూ ఉంటాయి. అండ్ వాటర్ క్వాలిటీ బాగుండి మెయింటెనెన్స్ బాగుంటే ఒక 5-6 మంత్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యావరేజ్‌గా తీసుకుంటే జనరల్ లైఫ్ స్పాన్ వచ్చేసి 2-3 ఇయర్స్ అండి. మీరు బెస్ట్ క్వాలిటీ మెంబ్రేన్ తీసుకుంటే 3 ఇయర్స్ గాని, 3½ ఇయర్స్ గాని రావచ్చు. కొంచెం నార్మల్ క్వాలిటీ తీసుకుంటే 2 ఇయర్స్, 2½ ఇయర్స్ ఆ రేంజ్‌లో వస్తుంది. అండ్ ఆల్సో మెంబ్రేన్ లైఫ్ స్పాన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడనట్టయితే ఒకసారి చూడండి. ఆ వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే మీ మెంబ్రేన్ లైఫ్ స్పాన్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆరో వాటర్ ప్లాంట్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌లో మెంబ్రేనే కీ రోల్ ప్లే చేస్తుందండి. దీన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ప్రాపర్ మెయింటెనెన్స్ చేయకపోతే దీని లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోతుంది. యాజ్ పర్ ద టెక్నీషియన్ గైడ్‌లైన్స్ మీరు టైమ్ టు టైమ్ ఫిల్టర్స్ చేంజ్ చేసుకోండి. కెమికల్ రీప్లేస్ చేసుకోండి. మినిమమ్ 2-3 ఇయర్స్ అయితే దీని లైఫ్ స్పాన్ ఉంటుంది. మీరు ప్రాపర్‌గా మెయింటైన్ చేసినట్లయితే. సో మెంబ్రేన్ చేంజ్ చేయాల్సిన ఇండికేషన్ మనకి ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇన్ కేస్ మీ అవుట్‌పుట్ వాటర్ గనుక తాగడానికి అంత బాలేనప్పుడు, హార్డ్‌గా అనిపించినప్పుడు లేదంటే టీడీఎస్ 200, 150 ఆ రేంజ్‌కి వెళ్ళినప్పుడు మనం మెంబ్రేన్ చేంజ్ చేయాల్సిందేనండి. లేదంటే మన కస్టమర్స్ నుంచి కూడా కంప్లెయింట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ దీని లైఫ్ స్పాన్ 2-3 ఇయర్స్ అని చెప్పాను కాబట్టి 3 ఇయర్స్ అవ్వగానే మీరు మెంబ్రేన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. టైమ్ టు టైమ్ మీరు అవుట్‌పుట్ టీడీఎస్ చెక్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ మీ అవుట్‌పుట్ టీడీఎస్ గనుక 150 కంటే ఎక్కువ వెళ్తుందంటే డెఫినిట్‌గా మీరు మెంబ్రేన్ చేంజ్ చేయాల్సిందే అండి. అండ్ ఈ మెంబ్రేన్స్‌కి సంబంధించి ప్రైజెస్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. మీ బోర్ వాటర్ టీడీఎస్ బేస్ చేసుకొని మీరు ఎలాంటి క్వాలిటీ మెంబ్రేన్ యూజ్ చేసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడనట్టయితే ఒకసారి చూడండి. ఆరో మెంబ్రేన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ కామెంట్స్‌లో మెన్షన్ చేయొచ్చు. అండ్ ఆల్సో పైన డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.